దయచేసి కూర్చుంది. పిల్లరా, మన మధ్యలో మన సహోదరులు ప్రేమ్ దర్శన్ గారు ఉన్నారు. ఆయన బేతెల్ మినిస్ట్రీస్ అనేటువంటి ఒక క్రిస్టియన్ సంస్థకు మరి అధినేతగా డైరెక్టర్గా ఉన్నారు. ఆయన ఈ సాయంకాలము మరి వీళ్ళెవరికి పరిచయం లేదు, ప్రసాద్ గారు కూడా పరిచయం లేదు. బెనర్జీ గారు ఒక్కసారి మాత్రమే మన మధ్యకి ఇంతకు ముందు వచ్చారు. ఈ సాయంకాలం మన బ్రదర్ ప్రేమ్ దర్శన్ గారు మనకి వాక్యోపదేశం చేస్తారు. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభము. సాయంత్రకాల సమయంలో మీ అందరితో కలిసి దేవుని నామను మహిమపరచడానికి, దేవుని యొక్క వాక్యంలోని కొన్ని సత్యాలు కలిసి మనం ధ్యానం చేసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రం. డేవిడ్ భాస్కర్ గారిని పొద్దున్నే ప్రతిరోజు మార్నింగ్ 5:30కి కలుస్తాం. అంతకు మించి నాకు పెద్ద పరిచయం లేదు. ఈ మధ్యకాలంలో దేవుడు 2-3 సందర్భాల్లో మంచి పరిచయాన్ని కూడా దేవుడు అనుగ్రహించాడు. దేవునికి వాక్యం ధ్యానం చేసుకోవడం చాలా ధన్యత. చాలా ఓపికగా మీరు అందరు కూడా ఎంతసేపు కూర్చున్నారు. మంచి వర్తమానాలు మనం విన్నాం. దేవదాసులు బెనర్జీ గారి ద్వారా దేవుడు మాట్లాడాడు క్రియల గురించినటువంటి మాట. తర్వాత ప్రియులు ప్రసాద్ గారి ద్వారా వారి అనుభవ సాక్ష్యం ద్వారా దేవుడు ఎంత మంచివాడో, ఎంత దయగలిగినటువంటి వాడో, ఎంత లేవనెత్తేవాడో రాత్రి సమయంలో మనం గమనించాం. అనుకుంటాను దేవుడు తన చిత్త ప్రకారం దేవుడు దైవజనులను ఆయన ఏర్పాటు చేసి తీసుకొస్తాడని నేను ఎప్పుడు నమ్ముతాను. ఏ వాక్యం అయితే రాత్రి పంచుకోవడానికి దేవుడు నన్ను సిద్ధపరిచి పంపించాడో దాంట్లోని అనేకమైనటువంటి అంశాలు ఈ ముందున్నటువంటి 2 వర్తమానకుల ద్వారా మనం విన్నాం. దేవుడు మరొకసారి మనకి ధృవీకరిస్తున్నటువంటి మాటగా మనందరం కూడా గమనించాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల మా దేవానికి వందనాలు. రాత్రి సమయంలో దేవాని బిడ్డలంగా అందరం కూడా ఇక్కడ కూర్చుని ప్రభా నీకు స్వరం కొరకు కనిపెడుతున్నాం. మెల్లనైనటువంటి నీకు స్వరం, ధైర్యపరిచే నీ స్వరం, సరిచేసే నీ స్వరం, దేవా మా జీవితాలను ఎత్తి మాకు చూపించే నీ స్వరం, సేద తీర్చే నీ స్వరం, మమ్మల్ని ప్రభా సిద్ధపరిచే నీకు స్వరం ఈ రాత్రి సమయంలో మాకు వినిపించమని, దేవా ఈ రాత్రి ప్రాంగణంలో ప్రభా నిన్ను చూడగలిగినటువంటి వారుగా ప్రభా మేము ఉండడానికి నీ కృపను మాకు అనుగ్రహించమని శ్రేష్ఠుడు యోగ్యుడనేసానా మన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. లెంట్ సీజన్లో మనందరం కూడా ఉన్నాం. మీలో ఎంతమంది ఇక్కడ లెంట్ పాటిస్తారో మాకు తెలీదు. 40 దినాలు చాలా సంఘాల్లో రాత్రిపూట ఉపవాసాలు, చర్చిలో ప్రార్థనలు అనేకమైనటువంటివి మనం చేస్తుంటాం. ఈ 40 దినాల అనంతరము గుడ్ ఫ్రైడే వస్తుంది. గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్ వస్తుంది. బాగా శిలువ ధ్యానం మనం ఎక్కువ చేసే దినాల్లో మనం ఉన్నాం. ఇలాంటి విషయాల్లో నా యొక్క అభిప్రాయాలు నేను చెప్పను, కానీ రాత్రి సమయంలో శిలువ ధ్యానం గురించినటువంటి కొన్ని అంశాలే మనం ధ్యానం చేసుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11వ అధ్యాయంలో మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి వాక్య భాగం నేనే చదువుతాను. దయచేసి బైబిల్స్ ఉన్న వారందరూ కూడా గమనించాలని ఆలోచిస్తున్నాను. ప్రతిసారి మనము ప్రభు బల్ల తీసుకుంటున్న ప్రతిసారి కూడా మనం చదువుకునేటువంటి వాక్య భాగమే. ఈ వాక్య భాగాన్ని రాత్రి సమయంలో నేను మీతో కలిసి పంచుకోవాలని ఆశపడుతున్నాను. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11వ అధ్యాయము
23వ వచనం 2వ భాగంలో నుంచి నేను ఈ వాక్యాన్ని చదువుతాను. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. సాధారణంగా మనం క్రైస్తవులంగా ప్రభు వల్ల ఉన్నటువంటి దినం కొన్ని సంఘాల్లో ప్రతి ఆదివారం ప్రభు వల్ల ఉంటుంది, కొన్ని సంఘాల్లో మొదటి ఆదివారం, కొన్ని సంఘాల్లో రెండవ ఆదివారం, ఇలాగ రకరకాలైనటువంటి సన్నివేశాల్లో ప్రభు వల్లనే మనం అందరం కలిసి సంఘంగా సహవాసంగా ఆచరించడం అనేది మనకు జరుగుతూ ఉంటుంది. ఆ దినం మనకి చాలా ప్రత్యేకించబడినటువంటి దినంగా మనం ఎంచుకుంటూ ఉంటాం. సంఘాల్లో గమనించినప్పుడు ప్రతి ఆదివారం రానివారు ఆ ఆదివారం తప్పనిసరిగా వచ్చేవాళ్ళుగా కూడా ఉంటారు. చాలా ప్రత్యేకమైనటువంటి పరిస్థితిగా, ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఆ ప్రభు వాళ్ళకి ఆపాదిస్తూ ఉంటారు చాలామంది. మరి ముఖ్యంగా ఇలాంటి కాలంలో వచ్చేటప్పటికి ఇంకా ఒక తీవ్రమైనటువంటి భక్తిని ప్రదర్శించుతున్నటువంటి వారుగా, ఈ ప్రభు వాళ్ళ విషయంలో చాలా ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నటువంటి వారుగా మనకి కనపడుతూ ఉంటారు. ఈ రాత్రి సమయంలో ప్రభు యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము కేవలము ఈ రొట్టె ద్రాక్షరసం మనం తిని తాగడమేనా, లేకపోతే దానికన్నా లోతైనటువంటి విషయాల్ని ప్రభు మనతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నాడా? రాత్రి సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నాను. Is it God's desire that we just eat and drink His body and blood? అంతవరకేనా? లేకపోతే దానికైనటువంటి దానికన్నా లోతైనటువంటిది ఏదన్నా ప్రభు మనతో మన దగ్గర నుంచి ఆయన ఆశపడుతున్నాడు అనే విషయం మనం గమనించాలి. ఇందులో దీనిని చేయుడి అని ప్రభు మాట్లాడిన మాట మనం గమనించినప్పుడు, దేనిని చేయుడి? రొట్టె విరోమని చెప్తున్నాడా? దీనిని చేయుడు అన్నప్పుడు ఆ చిన్న గ్లాస్తో ఆ ద్రాక్షరసం తాగమని చెప్తున్నాడా? లేకపోతే దీనిని చేయుడు అని చెప్పినప్పుడు నేను చేసినట్లు నన్ను చూసి మీరు కూడా మాదిరిగా చేయుడని ఆయన చెప్తున్నాడా? నేను రెండవది అనుకుంటున్నాను. దీనిని చేయుడని ప్రభు చెప్పినప్పుడు ఆయనను చూచి ఆయన మాదిరిగా ఈలాగున మీరు కూడా చేయుడని ప్రభు చెప్పినటువంటి మాటగా నేను గమనిస్తున్నాను. విరవబడ్డము, పోయబడ్డము అందరికి ఇష్టమైనటువంటి ప్రక్రియ కాదు. విరవబడ్డము, ధారగా పోయబడ్డం అనేది అందరూ ఇష్టపడేది కాదు, మెచ్చేది కాదు, అదొక తీరైనటువంటిది కాదు, అదేమి సంతోషకరమైనటువంటి విషయం కాదు. మోస్ట్ పీపుల్ డోంట్ లైక్ టు బి బ్రోకెన్. ఈ విరవబడే ప్రక్రియ అందరికి ఇష్టం ఉండదు. అందరూ నిండు కుండలాగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు, సమృద్ధి కలగాలని ప్రయత్నం చేస్తున్నారు, సంతోషం కోసం తహతహలాడుతున్నారు, దీవెనల కోసం వెంపర్లాడుతున్నారు. నిండు కుండలాగా తొణికసలాడకుండా మనం ఉండడానికి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. Man's effort is always to be whole, సంపూర్ణముగా ఉండాలని, పరిపూర్ణంగా ఉండాలని, నిండుగా ఉండాలని. కానీ క్రీస్తు ప్రభు చూపించిన మాదిరి కానీ, క్రైస్తవ లక్షణం కానీ, క్రీస్తు స్వారూప్యం కానీ, నూతన నిబంధనలో దేవుని యొక్క ఉద్దేశం కానీ దానికి సంపూర్ణంగా విభిన్నంగా ఉన్నట్టుగా మనం ఈ రాత్రి సమయంలో గమనించబోతున్నాం. Brokenness is God's pattern for a Christian. ప్రతి క్రైస్తవుని జీవితంలో కూడా విరవబడడం అనేది దేవుని యొక్క ఉద్దేశం, అది దేవుని యొక్క ఏర్పాటు. క్రీస్తు ప్రభు కల్వరి శిలువ మీద ఏ రకంగా అయితే నీ కొరకు నా కొరకు విరవబడ్డాడో, ఆయన శరీరం ఏ రకంగా నీ కొరకు నా కొరకు దున్నబడిందో, ఆయన తనలో పాపరహితుడైనటువంటి వాడుగా ఉండి పాపరహితమైనటువంటి రక్తము తనలో ఒక్క బొట్టు కూడా
దాచుకోకుండా ఆఖరి బొట్టు వరకు నీ కొరకు నా కొరకు ఏకంగా ధారగా పోసాడు. అది క్రైస్తవ ఉద్దేశం. రాత్రి సమయంలో నిజమైనటువంటి క్రైస్తవుడిగా ఉండగోరి విరవబడకుండా ఉండడం అనేది అసాధ్యం అనేది రాత్రి సమయంలో మనం గమనించాలి. టు బి ఎ క్రిస్టియన్ అండ్ నాట్ టు బి బ్రోకెన్ ఇస్ ఇంపాసిబుల్. క్రైస్తవుడిగా ఉంటూ విరవబడనటువంటి జీవితము అసాధ్యము. రెండింటికి సంబంధం లేదు. నిండు కుండలు దావీదు తన గురించి తాను చెప్పుకుంటూ నేను ఓటికుండనంటాడు. నేను ఓటికుండనంటాడు. ఎవరైతే నిండుగా ఉండాలని ప్రయత్నం చేస్తారో వారు పగిలిపోతారని బైబిల్ చెప్తాం. ఎవరైతే పగిలిపోవడానికి ఇష్టపడతారో వారిని దేవుడు పునరుద్ధరిస్తాడు, వారిని నింపుతాడని బైబిల్లో చూస్తాం. యోహాను సువార్తలో మనం చూస్తాం, చదివిన లూకా సువార్తలో మనం చూస్తాం. ఎవరైతే తన ప్రాణమును సంపాదించుకోవాలని కోరుకుంటారో వారు దాన్ని పోగొట్టుకుంటారు. ఎవరైతే పోగొట్టుకోవడానికి ఇష్టపడతారో వారు దాన్ని సంపాదించుకుంటారు. ఇప్పుడు చూసిన సాక్ష్యంలో కూడా మనం ఇదే చూస్తాం. ప్రసాద్ గారు చెప్పినటువంటి సాక్ష్యంలో ఎవరైతే తమ జీవితాన్ని నిండుగా ఉంచుకోవడానికి, నింపుకోవడానికి, సంపూర్ణంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారో అలాంటి వారు దాన్ని పోగొట్టుకుంటారు. ఎవరైతే పగిలిపోవడానికి, నష్టంగా ఎంచుకోవడానికి, ఖర్చు అయిపోవడానికి, విరవబడడానికి, క్రీస్తు నిమిత్తము పోగొట్టుకోవడానికి ఎవరైతే ఇష్టపడతారో వారు దాన్ని సంపాదించుకుంటారనే మాట మనం రాత్రి సమయంలో మనం చూడబోతున్నాం. మత్తయి సువార్తలో ఎవరు చూడాల్సిన అవసరం లేదు, నేను వచనాలు చాలా తక్కువ చెప్తాను. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ప్రభువే స్వయంగా తను తాను మూలరాయిగా తను తాను వర్ణించుకుంటాడు. మూలరాయి, రాక్, స్టోన్. అందులో ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తాడు ఆయన. ఒక రకం మనుషులట ఈ మూలరాయితో సంబంధం పెట్టుకున్నటువంటి వాళ్ళు, యేసు అనే మూలరాయితో సంబంధం పెట్టుకునే వాళ్ళు ఇలాంటి కుండలు వచ్చి ఆ మూలరాయితో తలపడినప్పుడు ఆ కుండలు మొక్క చెక్కలు అయిపోతాయంట. మొక్క చెక్కలు అయిపోతాయంట. రెండో రకం మనుషులు ఉంటారంట, ఈ మూలరాయితో సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడరంట. ఈ మూలరాయి దగ్గరకు వస్తే పగిలిపోతామని భయపడి వారు నిండుకుండగా రాయికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారంట. ఒకనొక దినానట ఈ రాయి వచ్చి వాళ్ళ మీద పడుతుందంట. ఈ రాయి వచ్చి వాళ్ళ మీద పడినప్పుడు ఎవరైతే రాయితో తలపడకూడదని దూరంగా ఉన్నారో వారి మీద ఇలాంటి రాయి వచ్చి పడినప్పుడు పునరుద్ధరించడానికి కూడా వీలు కానంత తుత్తి నీళ్ళైపోతారంట, పిండి పిండి అయిపోతారంట. బైబిల్లో ఇలాంటి రెండు రకాల మనుషుల్ని మనం చూస్తాం. ఎవరైతే ఈ రాయితో సంబంధం పెట్టుకుంటారో, ఎవరైతే యేసు అనే బండని సమీపిస్తారో, ఎవరైతే యేసు అనే బండితో సంబంధం పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తారో అలాంటి వాళ్ళ జీవితాలు మొక్క చెక్కలు అయిపోతాయి. కానీ ఈ విరవబడినటువంటి మొక్క చెక్కలైపోయినటువంటి ఈ కుండను, ఈ పగిలిపోయినటువంటి ముక్కలను ఆయన ఒక్కొక్కటి ఆయన చేతులతో ఆయన దగ్గర చేసుకుని వాటిని అతికించి వాటిని సంపూర్ణం చేసి ఆయనకి ఇష్టమైనటువంటి, ఆయనకి ప్రీతికరమైనటువంటి ఒక పాత్రగా చేసి ఆయన వాటిని నింపడం ప్రారంభిస్తాడు. ఏది మేలో ఈ రాత్రి సమయంలో ఆలోచన చేసుకోవాలి. ఈ మూలరాయితో మనము తలపడినటువంటి వారమైతే మొక్క చెక్కలు అయిపోకుండా ఉండడము అసాధ్యము. బైబిల్లో చాలా మందిని చూస్తాం. బైబిల్లో ప్రారంభం నుంచి కూడా అనేక మందిని చూస్తాం. నోవహు జీవితం మనం చూస్తాం. 100 సంవత్సరాల పరిచర్య చేశాడు. 100 సంవత్సరాల పరిచర్యలో ఏ ఫలము కూడా రాలేదు. 100 సంవత్సరాల పరిచర్యలో ఏ ఒక్కడు కూడా మారు మనసు పొందలేదు. తన జీవితం అంతా కూడా వ్యర్థమైపోయినట్టుగా తను భావించినప్పటికీ కూడా
ఆ వ్యర్థమైపోయినటువంటి యొక్క పరిస్థితి తీసుకొచ్చి దేవుడు ఈ లోకానికి ఒక గొప్ప రక్షణగా నోవహును దేవుడు ఏర్పాటు చేశాడు. అబ్రహాముని మనం చూస్తాం. అబ్రహాము ఈ లోకంలో ఏ రకంగా కూడా ఆశీర్వాదం లేనటువంటి వాడిగా ఉన్నటువంటి పరిస్థితిలో, ఏ రకంగా కూడా తన జీవితంలో ఒక సంపూర్ణతని అనుభవించినటువంటి వాడుగా ఉన్నటువంటి పరిస్థితిలో అబ్రహాముని దేవుడు తీసుకొచ్చి విరగొట్టి మళ్ళీ బాగు చేసి ఆ తర్వాత లోకానికి ఆశీర్వాదకరంగా దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. మోషేని మనము చూస్తాం. మోషే నిండుకొండగా ఉన్నటువంటి ఆ యొక్క సమయంలో, ఐగుప్తులో ఒక రాజకుమారుడుగా బ్రతుకుతున్నటువంటి సమయంలో మోషేని దేవుడు బయటికి తీసుకొచ్చి విరగొట్టి పగలగొట్టి మొక్క చెక్కలు చేసి మళ్ళీ తీసుకొచ్చి ఒక నిండుకొండగా చేసి ఇశ్రాయేలులందరికీ గొప్ప నాయకుడిగా ఆశీర్వాదకరంగా మోషేని చేసినట్లుగా మనం చూస్తాం. పేతురుని మనం చూస్తాం. పేతురు ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలో ఒక నిండుకుండగా తను ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉండగా పేతురుని దేవుడు పగలగొట్టి విరగొట్టి భయంకరమైన పరిస్థితుల నుంచి మళ్ళీ లేవనెత్తి ఆ మొక్క చెక్కలను తీసి మళ్ళీ నిండుకుండగా చేసి గొప్ప ఆశీర్వాదకరణంగా పేతురుని చేసినట్లుగా మనం చూస్తాం. పౌలు తాను ఒక నిండుకుండగా తాను పరిగణించుకున్నటువంటి సమయంలో తీసుకొచ్చి పగలగొట్టి విరగొట్టి నరగొట్టి తగ్గించి అవమానపరిచి అక్కడి నుంచి తీసుకొచ్చి దేవుడు ఒక నిండుకుండగా ఏర్పాటు చేసి గొప్ప ఆశీర్వాదకరంగా ప్రజల కొరకు చేసినట్లుగా మనం చూస్తాం. 90 సంవత్సరాల వయసులో యోహానుని తీసుకొచ్చి పద్మసు దీపంలో పడేసి నరగొట్టి భయంకరంగా తగ్గించి ఆ పగలగొట్టినటువంటి స్థితిలో నుంచి దేవుడు ఒక నిండుకుండగా చేసి అనేక మందికి ఆశీర్వాద కారణంగా యోహాన్ని దేవుడు చేసినటువంటి సందర్భం మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విరవబడ్డం అనేది దేవుని యొక్క ప్రణాళిక. ప్రతి క్రైస్తవుని జీవితంలో కూడా విరవబడినటువంటి అనుభవాలు నీకు నాకు ఉన్నట్లయితే సంతోషించండి, హర్షించండి. ఎందుచేతనంటే దేవుడు నీలోనికి ఆశీర్వాదం తీసుకుని రాబోతున్నాడు. నీ ద్వారా అనేక మందికి దేవుడు ఆశీర్వాదాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. మూలం ఏంటంటే ద కీ ఈజ్, ఆర్ యు విల్లింగ్ టు బి బ్రోకెన్? విరవబడడానికి నువ్వు ఇష్టంగా ఉన్నావా? ఈ రాయితో తలబడ్డానికి నువ్వు ఇష్టంగా ఉన్నావా? దావీదుని దేవుడు వెరగొట్టాడు. చిన్న వయసులోనే జయజయలు కొట్టించుకున్నాడు దావీదు. చిన్న వయసులోనే దావీదుకి మించినటువంటి నాయకుడు లేని గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది దావీదుకి. రాజులకు మించినటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సమర్థుడని, యోధుడని, అధికారిని, అధిపతిని, అభిషేకించబడినటువంటి వాడని ఎన్నెన్నో బిరుదులు ఉన్నాయి. ఎంతో మంది చేత గొప్పవాడు అనిపించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. రాజు సైతము తన కూతుర్ని కూడా ఇచ్చి పెళ్లి చేసినటువంటి వాడుగా, తనకి తిరుగులేనటువంటి వాడుగా, ఎక్కడో పశువులు కాసుకున్నటువంటి వాడు తీసుకొచ్చి రాజమందిరంలో ఉన్నటువంటి వాడుగా మనం చూస్తాం. అక్కడతో దేవుడు దావీదును వదిలేస్తే పాడైపోయేవాడు. పాడైపోయేవాడు. దేవుడు దావీదుని పగలగొట్టడం ప్రారంభించాడు, విరగొట్టడం ప్రారంభించాడు. గమనించండి, యేసుతో సంబంధం పెట్టుకుని విరవబడకుండా ఉండడం అనేది ఏ క్రైస్తవునికైనా సరే అసాధ్యము. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ నాట్ టు బి బ్రోకెన్ వన్స్ యు కమ్ ఇంటు కాంటాక్ట్ విత్ జీసస్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఏ దినమైతే దావీదు అభిషేకించబడ్డాడు, ఒక బాలుడిగా ఏ దినమైతే దావీదు సమూయేలు చేత దేవునికి ఉద్దేశం ప్రకారం అభిషేకించబడ్డాడో ఆ దినమనే దావీదుకు తెలియవలసి ఉంది. ఏం చెప్తారంటే, ఈ రాయితో తలబడుతున్నాను, నేను మొక్క చెక్కలవ్వక నాకు తప్పదు. దేవుడు అదే చేశాడు. ఒక్కొక్కటి తన జీవితంలో ఆల్ హిస్ ప్రివిలేజెస్ వర్ టేకెన్ అవే. తన సామర్థ్యత పోయింది. ఎంత భయంకరంగా పోయిందంటే, రోడ్డు మీద తిరుగుతుంటే పిచ్చోడు అనుకున్నారంట కొంతమంది. వీడు ఎవడో కూడా తెలియదు. అంతవరకు జేజేలు కొట్టినటువంటి వారికి వీడు ఎవడో కూడా తెలియనటువంటి పరిస్థితి వచ్చింది. భార్య పోయింది,
స్థాయి పోయింది, సామర్థ్యత పోయింది, జేజేలు పోయింది, వెంబడించిన వాళ్ళు లేరు, అన్నం పెట్టేవాళ్ళు లేరు, ఇల్లు ఇచ్చేవాళ్ళు లేరు, పడుకుందామన్నా పడుకునే సామర్థ్యత లేదు, ఎవరైనా ఆహ్వానించినా ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. దిక్కుమాలనోడు అంటే ఎవరైనా ఉన్నారంటే ఆ దిక్కుమాలనోడిగా దావీదు తయారయ్యాడు. ఊరూరు దేశం దేశం తిరుగుతూ, పారిపోతూ, ప్రాణభయంతో గుహల్లో దాక్కుంటూ. ఏమండి, దేవుడు అభిషేకించిన వాడు కదా, దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు కదా. ఏమిటి దుస్థితి అనే వాళ్ళు మీరు అడగచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడైనా సరే మనల్ని విరగొడుతున్నటువంటి అనుభవం మనకి కలిగినట్లయితే కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, గాడ్ ఈస్ బ్రేకింగ్ us ఫర్ గుడ్ థింగ్స్ టు కమ్. రానటువంటి మేలుకరమైనటువంటి జీవితం కొరకు దేవుడు మన పట్ల ఏ ఏ ఉద్దేశాలైతే కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాల యొక్క సంపూర్ణత మన జీవితాల్లో మనం కలిగి ఉండాలనేటువంటి ప్రేమపూర్వకమైనటువంటి అభిప్రాయంతో దేవుడు వెనుకొడతాడు. దావీదుని ఖచ్చితంగా ఆ కారణం చేత వెనుకొట్టాడు. ఎవ్రీ ఫ్యాసెట్, ఎవ్రీ ఫ్యాకల్టీ, ఎవ్రీ ప్రివిలేజ్ వాజ్ టేకెన్ అవే. అన్నీ పోయినాయి. ఎంత దారుణం అంటే, ఒకనొకసారి ఒక పరాయి దేశపు రాజు దగ్గర పిచ్చివాడుగా నటించాల్సిన పరిస్థితి వచ్చింది. నేల మీద పడి దొర్లి తలుపులు గోకి నేల గోకి ఒక రాజుగా అభిషేకించబడాడు. తన జీవితం అంతకన్నా లోయెస్ట్ పాయింట్ ఇంకేం లేదు, అంతకన్నా లోయెస్ట్ పాయింట్ కూడా లేదు. లోయెస్ట్ పాయింట్కి తీసుకుపోయాడు. ఎందుకు తెలుసా? అక్కడి నుంచి దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంటాడు. తనలో ఏ సామర్థ్యత లేదని దాన్ని గుర్తించాలి. జేజేలు కొట్టిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? నీ వెంట తిరిగిన వారు ఎక్కడున్నారు? నీకు పిలిచి పిల్లనిచ్చినటువంటి వారు ఎక్కడున్నారు? నీ జీవితంలో నువ్వు ఇదని చెప్పిన వారు ఎక్కడున్నారు? నువ్వు ఆధారపడిన సమయాలు ఎక్కడ? లేడే. నువ్వు ఆధారపడిన నీ స్నేహితుడు యోనతాన్ ఎక్కడ? లేడే. నీ భార్య ఎక్కడ? లేదే. నీళ్ళు ఎక్కడ? తెలియదే. నీ భోజనం ఎక్కడ? సాయంత్రం భోజనం తెలియదే. అలాంటి తరుణంలో 34వ కీర్తన రాస్తాడు, దేవా నీవే నాకు ఆధారం. మధ్యకాలంలో మా అంకుల్ ఒక ఆయన హైదరాబాద్లో హాస్పిటల్లో ఉన్నారు. ఐసీయూల గురించి విన్నాను కానీ హెచ్డియు గురించి ఎప్పుడు వినలేదు నేను. రకరకాల పేర్లు పెడతారేమో మరి. హెచ్డియు ఏంటంటే హై డిపెండెన్సీ యూనిట్ అంటారు. హై డిపెండెన్సీ యూనిట్ దాంట్లో ఏంటంటే టోటల్ డిపెండెన్స్ ఆన్ నర్సెస్ అండ్ డాక్టర్స్. టోటల్ డిపెండెన్స్, అన్నిటికీ డిపెండెన్స్ వాళ్ళ మీదే. అంటే తాను సొంతగా ఏమీ కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి, ఏమి చేసుకోలేదు. భోజనం కానీ ఇక హై డిపెండెన్స్ అంటే వాళ్ళు లేకుండా ఈయన లేడు. అది హై డిపెండెన్సీ యూనిట్. మన జీవితాల్లో దేవుడు కొన్నిసార్లు ఈ హై డిపెండెన్సీ యూనిట్ లోకి తీసుకొస్తాడు మనల్ని. దేవా నువ్వు తప్ప నేను లేను, ఐఎమ్ జీరో వితౌట్ అనే పరిస్థితికి దేవుడు తీసుకొచ్చినప్పుడు దట్ ఈస్ వెన్ ద రీకన్స్ట్రక్షన్ ప్రాసెస్ స్టార్ట్స్. దేవుడు రీకన్స్ట్రక్షన్ ప్రారంభిస్తాడు. దావీదు జీవితంలో ఏదేమనైతే దావీదు, దేవా నా సామర్థ్యత కాదు, నా పలుకుబడి కాదు, నా కథ చరిత్ర కాదు, నా బంధువులు కాదు, నా ఇంటి వారు కాదు, నా భార్య కాదు, నన్ను పోషించినటువంటి ప్రవక్త కాదు, ఎవ్వరూ కాదు దేవా, నువ్వు తప్ప నా జీవితంలో వేరే దిక్కు లేదన్నటువంటి పరిస్థితి దావీదుకి ఎప్పుడైతే ఆ జ్ఞానం వచ్చిందో, ఆ అవగాహన ఎప్పుడు వచ్చిందో, పునర్నిర్మాణం ప్రారంభించాడు దావీదు జీవితాన్ని. పునర్నిర్మాణం ప్రారంభించాడు. అందుకని దావీదు రాజుగా తాను ఉన్నప్పుడు బైబిల్లో అతి శ్రేష్టమైనటువంటి రాజు ఎవరు అని అడిగితే చిన్నపిల్లలు కూడా మనం చెప్తారు. ఏం చెప్తారంటే దావీదు ఈస్ ద బెస్ట్ కింగ్ ఎవర్. బెస్ట్ ఈస్ ద బెస్ట్ కింగ్ ఎవర్. దేవుడు మన జీవితాల్లో బెస్ట్ కోరుకుంటాడు. మనలో శ్రేష్టత వెలుగు తీయాలని కోరుకుంటాడు. మనలో పరిణితి కోరుకుంటాడు. మనలో మన యొక్క సామర్థ్యము అన్నిటికన్నా గొప్పగా ఉండాలని కోరుకుంటాడు. కానీ ప్రతి విషయంలో కూడా దేవుడిని మనము ముందు పెట్టుకోవాలని కోరుకుంటాడు. దేవుని మీద ఆధారపడే వారితో కోరుకుంటాడు.
మన హృదయము దేవునికి అనుగుణమైనటువంటి కుటుంబంగా హృదయంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అందుకనే దావీదుకున్న పేరు హృదయానుసారుడు, దేవుని హృదయానుసారుడు. వాచ్మెన్ నీ అని ఒక ఆయన ఉన్నాడు, అందరికి చాలా మంది తెలుసు. ఆయన అన్నాడు, ట్రూ బ్లెస్సింగ్ ఈజ్ ఎ పాత్ ఆఫ్ బ్రోకెన్నెస్. నిజమైన ఆశీర్వాదము విరవబడ్డ, బట్ ఇట్ ఈస్ ఎ పాత్ స్ప్రింకిల్డ్ విత్ బ్లడ్. అది రక్తముతో రక్తశక్తమైనటువంటి ఒక మార్గం, రక్తశక్తమైన మార్గం. నిజమైనటువంటి ఆశీర్వాదము ఈ రక్తశక్తమైనటువంటి విరవబడినటువంటి మార్గంలో ఉంది. నువ్వు సంపూర్ణత వెతుక్కుంటే ఈ లోకంలో పరిపూర్ణత నిండుకుండా, లేకపోతే నువ్వు అన్ని కూడా నాకు కావాలి, నా సామర్థ్యాలు కావాలి, నేను ఎక్కడ కూడా తొడికిసలాడకుండా నిండుగా ఉండాలని ప్రయత్నం చేసావా? విరవబడినటువంటి స్థితి, విరిగి నలిగిన హృదయం అంట. ఎంత మంచి మాట అండి. మన జీవితాల్లో దేవుడు కోరుకునేది ఏంటంటే విరిగి నలిగినటువంటి హృదయము, తగ్గింపగలిగిన హృదయము, సంపూర్ణమైన పశ్చాత్తాపముతో ఆయన దగ్గరికి, దేవా నువ్వు తప్ప నేను ఏమి కావాలని చెప్పగలిగినటువంటి ఒక స్థితి మనకు వచ్చినప్పుడు మల్టిప్లికేషన్ తీసుకొస్తాడు దేవుడు. విరవబడకుండా ఆశీర్వాదం లేదు, విరవబడకుండా ఎదుగుదల లేదు, విరవబడకుండా అభివృద్ధి లేదు. దేవుని యొక్క సన్నిధిలో మనం యొక్క రాయితో తలపడకుండా మేలు, శాశ్వతమైనటువంటి మేలు మన జీవితాల్లో ఏది కూడా మనము చూడలేమన్నటువంటి మాట రాత్రి సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి యేసు ప్రభు అలాగే ఎమ్మాయి మార్గంలో ప్రయాణం చేసి వెళ్తుంటే ఇద్దరు శిష్యులు కనపడ్డారు. మనకు తెలుసు, అడిద్దరితో ఒకటి వెళ్తుంటే దారిలో ఎన్నో విషయాలు ఆయన మాట్లాడాడు. కానీ వారికి ఆయనని తెలియదు పాపం. కానీ వెళ్తున్నటువంటి వారి ఆయన ఏమన్నా అంటే, ఒకసారి మా ఇంటికి రాయా, ఆలస్యం అయిపోయింది కదా, ఇంకా ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నావు కదా, మా ఇంటికి రా అని చెప్పి ఆ రాత్రి తీసుకెళ్ళి వాళ్ళు భోజనం దగ్గర కూర్చున్నప్పుడు ఆయన ఒక రొట్టె ఎత్తి దాన్ని ఆయన వేర్చినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే రొట్టె విరిచాడో బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే వారి యొక్క కళ్ళు తెరవబడి. నిజంగా మన జీవితాల్లో ఎంతకాలం అయితే మనం విరవబడకుండా ఉంటామో అంతకాలం మన యొక్క కళ్ళు తెరవబడం. అందుకనే మనం అశాశ్వతమైనటువంటి వాటి వెనక పడుతున్నాం, అందుకని మనం భౌతికమైనటువంటి వాటి వెంట పడుతున్నాం, అందుకని ఈ లోకంలో దొరికే సౌఖ్యాల వెంట పడుతున్నాం, డబ్బు వెనకాల పడుతున్నాం, ఆశీర్వాదం వెనకాల పడుతున్నాం, రకరకాలైనటువంటి పరిస్థితులు వెంట పడుతున్నాం. అది ఉంటే నాకు బాగుండు, నాకు ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు అని మన జీవితాల్లో సంపూర్ణమైనటువంటి సమయము దానికే మనం కేటాయిస్తున్నాం. కొన్ని సంఘాలు, కొన్ని సహవాసాలు అయితే ఈ ఆశీర్వాదాన్ని దేవుని ఉద్దేశం అన్నట్టుగా ప్రకటిస్తున్నాయి, ఈ యొక్క అభివృద్ధి దేవుని యొక్క ఉద్దేశం అన్నట్టుగా ప్రకటిస్తున్నాయి. ఈ రాత్రి సమయంలో దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, విరవబడి దేవుని యొక్క ఉద్దేశం అని మనం గమనించాలి. ఎప్పుడైతే నీ జీవితం విరవబడుతుందో అప్పుడు నీ కరువులు తెరవబడినప్పుడు ఇవి కాదు, నేను ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం లేకపోతే దేవుడు నన్ను నడిపిస్తున్నాడు మనం గమనించగలుగుతాం. దేవుని యొక్క ఉద్దేశాలను మనం స్పష్టంగా చూడగలుగుతాము. One of the blessings of being broken is our eyes would be opened. మన కళ్ళు తెరవబడతాయంట, మన కళ్ళు తెరవబడతాయి. ఎప్పుడైతే కళ్ళు తెరవబడతాయి, ఇందాక మనం చక్కటి సాక్ష్యం విన్నాం, ఎప్పుడైతే కళ్ళు తెరవబడతాయో అప్పుడు సమస్తము కూడా ఒక నూతనమైనటువంటి దృక్పథంలో కనబడుతుంది. ఈ డబ్బు కానీ, ఈ హోదా కానీ, ఈ లోకంలో అనేకమైనటువంటి పరిస్థితులు కానీ మనకి హేయమైనటువంటివిగా కనబడతాయి. రాత్రి సమయంలో మన కళ్ళు తెరవబడితే ఎంత మేలు. కళ్ళు మనకి ఎందుకు తెరవబడడం లేదంటే మనం ఇంకా విరవబడలేదు కనుక. ఈ లోకస్తులుగా మనం ఇంకా ఎందుకు బతుకుతున్నామంటే మన కళ్ళు తెరవబడలేదు కనుక, మనం విరవబడలేదు కనుక. దేవునికి ఉద్దేశాలను, దేవునికి హృదయాన్ని, దేవునికి శాశ్వతమైన ఆశీర్వాదాలను మనం ఎందుకు చూడలేకపోతున్నామో, వాటి వెంట ఎందుకు పడలేకపోతున్నామంటే మన కళ్ళు తెరవబడలేదు కనుక, మనము సంపూర్ణంగా లోతుగా మనం విరవబడలేదు కనుక. రాత్రి సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నమాట, యూ మస్ట్ బి బ్రోకెన్. నువ్వు విరవబడాలి. నువ్వు విరవబడకపోతే ఇంపాసిబుల్. ఏ మాట నీకు తినక అర్థమవుతుంది, ఏ మాట నీకు తినక అర్థమవుతుంది.
మన మధ్యకాలంలో మాట్లాడుకుంటున్నాం. బైబిల్లో అనేకమైనటువంటి మాటలు ప్రభు ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడితే మనుషులు శరీర సంబంధమైనటువంటి మాటలుగా అర్థం చేసుకున్నారు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ప్రభు జీవజలం గురించి మాట్లాడితే ఎక్కడ దొరుకుతుందో చెప్పు, ఏ బావులో దొరుకుతుందో చెప్పు, నీళ్ళని అంది. నికోదేముతో తిరిగి జన్మించడం మాట్లాడితే నేను ముసలాడిని మళ్ళీ నేనట్లే తిరిగి జన్మించాను. ప్రభు ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడితే మనిషి ఎప్పుడు కూడా శరీర సంబంధమైనటువంటి విషయాలు అర్థం చేసుకుంటున్నాడు. ఇక్కడ కూడా నా యొక్క రక్తమును తాగి నా యొక్క శరీరమును తినాలంటే చాలా మంది అభ్యంతరపడ్డారంటే మనం గమనించినప్పుడు ఆయన ఆత్మ సంబంధమైనటువంటి విరవడి జీవితం గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధంగా ఎప్పుడైతే మనం విరవబడతామో అప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలు మనకు కనబడతాయి, శరీర సంబంధమైన విషయాలు లైవ్ అయిపోతాయి, వెనక్కి వెళ్ళిపోతాయి మన జీవితాల్లో. క్రైస్తవ సంఘాలు ఆత్మ సంబంధమైన విషయాల మీద దృష్టి ఎందుకు పెట్టలేకపోతున్నాయి అంటే లోతైనటువంటి పశ్చాత్తాపము, లోతుగా విరవబడ్డము, విరిగి లేనిటువంటి మనస్సు, హృదయము లేని కారణం చేత ప్రభు యొక్క ఉద్దేశాలు మనం స్పష్టంగా చూడలేకపోతున్నాం. పరిణీతి చెందిన దేవుని హృదయానుసారమైనటువంటి క్రైస్తవులకు మనం జీవించలేకపోతున్నాం. రీజన్ ఈజ్ అన్బ్రోకెన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్. విరవబడనటువంటి పరిస్థితులు. ఈ రాత్రి సమయంలో విరవబడడానికి మనం ఇష్టపడినటువంటి వారమైతే, లోతుగా మన యొక్క జీవితాలు పగలగొట్టబడడానికి ఇష్టపడినటువంటి వారమైతే, క్రీస్తు ఏ రకంగా అయితే విరవబడ్డాడు, క్రీస్తు ఏ రకంగా అయితే భారంగా భయపడ్డాడు, ఆ రకమైనటువంటి లోతైనటువంటి ఆ యొక్క బ్రోకెన్నెస్ మన జీవితాల్లో రాగలిగినట్లయితే నిజమైనటువంటి ఆశీర్వాదము మనం కనుగొని రాత్రి విరవబడ్డం అనేది దేవుని మీద ఆధారపడేలా చేస్తుందా ఉంది. విరవబడ్డం అనేది లోతైన విశ్వాసంలో నడిపిస్తుంది, లోతైన పశ్చాత్తాపాలకు నడిపిస్తుంది. విరవబడ్డం అనేది ఒక లోతైనటువంటి ఆత్మీయ జీవితంలోనికి మనల్ని అడుగులు వేయిస్తుంది. క్రైస్తవ సంఘాలు సహవాసాలు ఎట్లా ఉండాలి తెలుసా? పగిలిపోయిన ముక్క చెక్కల సమూహంగా ఉండాలంట. నిండుకుండలు క్రైస్తవ సంఘాల్లో ఉండడానికి వీల్లేదంట. మొక్క చెక్కలు బ్రోకెన్ పీసెస్. క్రిస్టియన్ చర్చ్ ఇస్ అన్ అసెంబ్లీ ఆఫ్ బ్రోకెన్ పీసెస్. ఎక్కడైతే ఆ రకమైనటువంటి లోతైన విరవబడే జీవితం ఉంటుందో, ఏ సంఘంలో ఏ సహవాసంలో అయితే ఆ రకమైనటువంటి లోతైనటువంటి క్రైస్తవ అనుభవం ఉంటుందో, ఆ రకమైనటువంటి క్రీస్తు విరవబడినటువంటి క్రైస్తవ సహవాసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ గొప్ప ఆశీర్వాదం ఉంటుంది, గొప్ప దీవెన ఉంటుంది. ఈ దీవెనలు ఆశీర్వాదాలు అంటే మనందరికి ఇష్టం, కానీ ప్రభు ఇచ్చే దీవెనలు శాశ్వతమైనటువంటివి. ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు, దేవుడు ప్రతి విధమైన ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఎవరైతే విరవబడినటువంటి వారు ఉన్నారో ప్రతి విధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము వారి యొక్క జీవితాల్లో వారికి దొరుకుతుంది. ఉద్యోగం అని మనందరూ ప్రార్థన చేస్తాం. ఉద్యోగం ఎక్కడ ప్రారంభమవుతుంది తెలుసా అండి? బ్రోకెన్నెస్, విరవబడ్డంలో నుంచి ఉద్యోగం ప్రారంభమవుతుంది. కఠినమైనటువంటి హృదయాలు, రాయిలాగా ఉండేటువంటి హృదయాలు, నిండుగా ఉన్నటువంటి హృదయాలు, ఎవరికి వారు స్వార్థపూరితంగా భౌతికంగా శారీరకంగా ఆలోచించే జీవితాలు హృదయాల్లో నుంచి ఉద్యోగం అంటే రాదు. నువ్వెంత ప్రార్థన చేసినా రాదు, నువ్వెంత విలపించినా రాదు. నీ జీవితము యేసనే మూలరాయితో తలపడకుండా, మొక్క చెక్కలవకుండా నీ సహవాసంలో కానీ, నీ వ్యక్తిగతమైన జీవితంలో కానీ, నీ కుటుంబంలో కానీ లోతైన ఆశీర్వాదం కానీ, నిజమైనటువంటి ఉద్యోగం కానీ రానే రాదు అన్నట్టుగా కూడా. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. దావీదులాగా ఈ రాయి మీద మనం పడాలి, మోషేలాగా ఈ రాయి మీద పడాలి, పౌలులాగా ఈ రాయి మీద వచ్చి పడాలి, పేతురులాగా ఈ రాయి మీద వచ్చి పడాలి. మనం ముక్క చెక్కలైపోతాం, కానీ ప్రతి ముక్క కూడా ఆయన తీసుకుని ప్రశస్తమైనటువంటి వాటిని తీసి తిరిగి పునర్నిర్మాణం చేస్తాడు. ఈసారి నిజమైన ఆయనకి ఇష్టమైనటువంటి పాత్రగా ఆయన దాన్ని చేస్తాడు. ఒక లోతైన ఆత్మీయ జీవితంలో నడిపిస్తాడు, ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలోనికి దేవుడు నడిపిస్తాడు. విరవబడిన కుటుంబాలు, బ్రోకెన్ ఫ్యామిలీస్ అని వింటాం కదా. ఈ మధ్యకాలంలో బ్రోకెన్ చర్చెస్ కూడా చాలా కనపడతాయి. ఎందుకు తెలుసా? కారణం ఏంటంటే విరవబడనటువంటి వారు ఉన్నారు కాబట్టి విరిగిపోతున్నాయి, తెగిపోతున్నాయి.
పగలగొట్టబడినటువంటి క్రైస్తవులు ఉన్నారు కాబట్టి సంఘాలు పగలగొట్టబడుతున్నాయి. విరవబడినటువంటి భార్య భర్తలు ఉన్నారు కాబట్టి విడాకులు వస్తున్నాయి. Where there is brokenness, there is a sweet essence of God's flavor. ఎక్కడైతే విరవబడే ఆ యొక్క జీవితం ఉంటుందో దేవుని యొక్క చక్కటి సువాసన ఉంటుంది. ఆ యొక్క స్త్రీ ఎప్పుడైతే అత్తరు పుట్టిని పగలగొట్టిందో ఆ పగలగొట్టిన అత్తరు పుట్టి నుంచి గొప్ప సువాసన బయటకు వచ్చింది. పగలగొట్టబడినటువంటి క్రైస్తవ జీవితాల నుంచి సువాసన వస్తుంది. అది కుటుంబాన్ని నింపుతుంది, అది సంఘాన్ని నింపుతుంది, అది సమాజాన్ని నింపుతుంది. విరవబడనటువంటి జీవితం ఎక్కడైతే ఉంటుందో స్వార్థం ఉంటుంది, భౌతికమైనటువంటి విషయాల ఆలోచన ఉంటుంది, కలవరం ఉంటుంది, ఆందోళన ఉంటుంది. రాత్రి సమయంలో విరవబడినటువంటి జీవితాల ద్వారా దేవుడు ఎంత ఆశీర్వాదం తీసుకొచ్చాడో దావీదు జీవితం నుంచి మనం గమనించాలి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇట్ ఈస్ గాడ్స్ ప్యాటర్న్. దేవుని యొక్క ఉద్దేశం విరవబడకుండా, విరిగి నలిగిన మనస్సు లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. రాత్రి సమయంలో ఒకవేళ విరవబడినటువంటి ప్రాంగణాలు మన జీవితాలు ఏమైనా ఉంటే, నీకు నీవుగా హై డిపెండెన్స్ యూనిట్ లో లేకుండా నీకు నీవుగా నీ మీద నీవు ఆధారపడే జీవితాలు నీకేమన్నా ఉంటే, నీ భక్తి మీద నువ్వు ఆధారపడుతుంటే, నీ సంఘ చరిత్ర మీద ఆధారపడుతుంటే, నీ వేదాంతం మీద ఆధారపడుతుంటే, నీ నీతి మీద ఆధారపడుతుంటే, నీ ప్రార్థనా జీవితం మీద ఆధారపడుతుంటే, ఇతరుల కన్నా నువ్వు మిన్నని చెప్పి నువ్వు పరిగణించుకుంటుంటే, రాత్రి సమయంలో విరవబడ్డం ప్రారంభిస్తేనే మాత్రమే దేవుడి నీ జీవితంలో నిజమైన ఆశీర్వాదం తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ప్రభువుని ఇంతవరకు ఎరగనటువంటి వారుగా ఉండి, మన జీవితాలు మనమే ఉండి, మనం ఇంతవరకు ప్రభువుతో తలపడినటువంటి వారుగా ఉన్నట్లయితే, యేసును అంగీకరించినటువంటి వారుగా ఉన్నట్లయితే, గమనించండి, ఒకనొక దినాన ఈ రాయి వచ్చి మీ మీద పడితే తిరిగి లేచే పరిస్థితి కూడా ఉండదు. జాగ్రత్త. ఈ రాయితో తలపలాల్సిందే, ముక్కు చెక్కలు అవ్వాల్సిందే, అందులోంచి ఆశీర్వాదం దేవుడి ఇవ్వాల్సిందే. కాబట్టి రాత్రి సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, అన్బ్రోకెన్నెస్ ఇస్ నాట్ గాడ్స్ ప్యాటర్న్. రాత్రి మన ప్రార్థన, దేవా నన్ను విరగొట్టిన ఆయన నన్ను నలగొట్టు, మేక్ మీ న్యూ, నూతనపరచు, నీకు ఇష్టమైనటువంటి పాత్ర, నీ ఉద్దేశం ప్రకారం దేవా నన్ను నడిపించుకోమని చెప్పి మనం దేవుని అడగాలి. ఈ రాత్రి సమయంలో మనలో ఏ కోణంలో అయినా పాపం ఉన్నట్లయితే లోతుగా దేవుడిని విరగొట్టమని దేవుని అడగాలి. పశ్చాత్తాపం కొరకు దేవుని విరగొట్టమని అడగాలి. గర్వం ఎక్కడైనా మనలో ఉన్నట్లయితే, భక్తి పూర్వకమైన గర్వం కానీ, ఈ లోక సంబంధంగా ఏ రకమైనటువంటి గర్వం కానీ మన జీవితంలో ఉన్నట్లయితే దేవుణ్ణి విరగొట్టమని, ఆ ప్రాంగణాన్ని దేవుడిని నలగొట్టమని అడగాలి. ప్రేమహీనత, క్షమించలేనటువంటి తత్వము, సంపాదించుకోవాలన్న ఉద్దేశము, నిండుకుండగా ఉన్నటువంటి ప్రయత్నం ఒకవేళ నువ్వు చేస్తున్నట్లయితే కనుక, బ్రేక్ మీ లార్డ్, బికాస్ దట్ ఈస్ యువర్ ప్యాటర్న్. ఎందుకంటే అది నీ యొక్క ఉద్దేశం, అది నీ యొక్క చిత్తం. కాబట్టి యోహాను సువార్తలో మనం గమనించినటువంటి మాట మరొకసారి నేను చదువుతాను. 12వ అధ్యాయంలో మాట, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఎవరైతే పగలగొట్టబడడానికి ఇష్టపడతారో, నల్లగొట్టబడడానికి ఇష్టపడతారో, చావడానికి ఇష్టపడతారో, అందులో నుంచి దేవుడు జీవాన్ని తీసుకొస్తాడు, నూతన జీవాన్ని తీసుకొస్తాడు, నూతన ఆశీర్వాదాన్ని దేవుడు తీసుకొస్తాడు. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకున్నాం, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దట్ ఈస్ గాడ్స్ ప్రామిస్. నువ్వు నల్లగొట్టబడడానికి ఇష్టపడుతున్నావా? విరగొట్టబడడానికి ఇష్టపడుతున్నావా? వెరీ గుడ్. ఏం చేతనంటే నిజమైన ఆశీర్వాదం నీలోకి నేను తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. యూ హెల్ప్ మీ, యూ కోఆపరేట్ విత్ మీ టు బ్రింగ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలోనికి ఆశీర్వాదం కావాలంటే, శాశ్వతమైనటువంటి దీవెనలు చూడాలంటే, నా ప్రేమ, నా హృదయం ఏమిటో, నా ఉద్దేశం ఏంటో, నా పట్ల నీ చిత్తం ఏంటో గమనించాలంటే, ఫస్ట్ యూ హ్యావ్ టు బి బ్రోకెన్. మొట్టమొదట విరవబడాలి. తల వంచని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తల వంచండి. మారు మనసు లేనటువంటి వారు
ప్రభువుని అంగీకరించినటువంటి వారు ఈ మూలరాయనటువంటి యేసుతో తలపడడానికి ఇష్టపడండి. ఆయన దగ్గరికి రండి. మీ జీవితాల్లో దేవుడు తన క్రియలు చేస్తాడు. ఆ మహాభయంకరమైనటువంటి దినమన, ఆ రాయి మీ మీద పడినటువంటి దినాన్న ఆశ ఉండదు, నిరీక్షణ ఉండదు. దానికి ముందే దేవుడు మిమ్మల్ని విరవమని దేవుడు అడిగండి. ఒకవేళ క్రైస్తవులుగా ఉంటూ నిండుగా ఉండడానికి ప్రయత్నం చేసిన వారు ఎవరు ఉన్నట్లయితే, మనలో విరవబడినటువంటి కోణాలు ఏమైనా ఉన్నట్లయితే దేవునికి తిట్టుకుంటాం. ఆయన ఎవరినైతే విరుస్తాడో అలాంటి వారిని పునర్నిర్మాణం చేస్తాడు. ముందుకన్నా లోతైన ఆశీర్వాదంలో దేవుడు నడిపిస్తాడు. మనం చూడలేనటువంటి కళ్ళు దేవుడు మనకి ఇస్తాడు. ఆ కళ్ళతో నిజమైన ఆశీర్వాదం చూడగలిగిన వారిగా చేస్తాడు. మన కళ్ళు తెరవమని దేవుని అడిగండి. దేవుని ఉద్దేశాలు, దేవుని యొక్క శాశ్వతమైనటువంటి దీవెన చూడగలిగినటువంటి సామర్థ్యత దేవా నాకు కనపడడం లేదు నాయన. ఏది చూసినా భౌతికంగానే కనపడుతుంది. ఏది చూసినా ఈ లోకంలో ప్రభువా నా యొక్క ఉద్దేశాల ప్రకారం చూస్తున్నాను, కానీ నీ కళ్ళతో చూడడం నాకు నేర్పించిన ఆయన. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంలో నాకు అనుగ్రహించావు. నువ్వు నా కొరకు ఏమి ఇచ్చావో అవి చూడగలుగుతాను. నాకు సహాయం చేయి. నువ్వేమై ఉన్నావో నీ యొక్క ఔన్నత్యాన్ని, నీ యొక్క ఘనతను, నీ యొక్క మహిమను, నీ యొక్క ప్రేమను, నీ యొక్క శాశ్వతమైనటువంటి దీవెనలను ప్రభు రాత్రి సమయంలో నేను చూడాలంటే నేను విరవడానికి రాత్రి సమయంలో దేవా బ్రేక్ మీ డీప్లీ, లోతుగా నన్ను విరవగొట్టినాయి. బ్రేక్ ఎవ్రీ ఫ్యాసెట్ ఆఫ్ మై లైఫ్ దట్ ఈస్ నాట్ డిపెండింగ్ ఆన్ యూ. నీ మీద ఆధారపడకుండా జీవిస్తున్న ప్రతి కోణాన్ని నాలో నలగొట్టి నాశనము చేయమని దేవుని అడుగుదామండి. బికాస్ దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ట్రూ బ్లెస్సింగ్. నిజమైన ఆశీర్వాదానికి అది నాది. స్తోత్రం దేవానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నిర్ణయం చేసుకునే సమయం, ఇది నిశ్చయించుకునే సమయం. నిజమైనటువంటి శాశ్వత ఆనందం, శాశ్వత ఆశీర్వాదం దేవుడు మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నటువంటి సమయం. దేవుడు అడుగుతున్నాం, దేవ బ్రేక్ మీ లార్డ్, బ్రేక్ మీ డీప్లీ. లోతుగా నన్ను విరగొట్టిన ఆయన నీకు స్తోత్రం అని దేవునితో చెప్పండి. హల్లెలూయా. కృపగలిగిన దేవా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఏ దినమైతే దావీదు నీతో తలపడ్డాడో, ఏ దినమైతే దావీదు నీతో సంబంధం పెట్టుకున్నాడో ఆ దినము నుంచి ప్రభువా దావీదును నువ్వు విరిచావు నాయన. ఎంతవరకు విరిచావంటే దేవా, ఇక తన వల్ల కానంత వరకు విరిచావు. అయితే అక్కడితో నువ్వు దావీదుని విడిచిపెట్టలేదు దేవా. నువ్వు అక్కడి నుంచి లేవనెత్తావు. మునిపటికన్నా గొప్ప ఆశీర్వాదం, మునిపటికన్నా శాశ్వతమైనటువంటి దీవెనలకు నువ్వు నడిపించావు. ఆ నిజమైనటువంటి ఆశీర్వాదంలోకి రాత్రి సమయంలో ఎంతమంది అయితే ప్రభువా నువ్వు విరిచే ఆ యొక్క శుద్ధిని, నువ్వు పగలగొట్టే శుద్ధిని ఎంతమంది అయితే వారి జీవితాలకు ఆహ్వానిస్తున్నారు, అలాంటి వారిలో అలాంటి దీవెన, అలాంటి ఆశీర్వాదం ఈ రాత్రి సమయంలో మేము తీసుకున్నామని పెట్టుకుంటున్నాను. వీరికి నడిగిన హృదయం ప్రభావానికి ఇష్టమైనటువంటి బలి నేను వాక్యంలో రాయబడి ఉంది కనుక మా దేవ అటువంటి ఇష్టమైనటువంటి వారుగా నీ సన్నిధిలోకి రావడానికి ఇష్టపడుతున్నాను. రాత్రి సమయంలో మమ్మల్ని మేము అర్పించుకుంటున్నాం నాయన. నీ కృపను బట్టి ప్రభా మమ్మల్ని లేవనెత్తమని దేవా, మా కళ్ళు తెరవమని దేవా, నీకు ఉద్దేశాలను మా జీవితం కొరకు ఏర్పాటు చేసిన ప్రణాళికను, మా నిజమైనటువంటి శాశ్వత ఆశీర్వాదాలను మేము స్పష్టంగా చూడగలగడానికి ఈ కృపను మాకు రాత్రి సమయంలో అనుగ్రహించండి. శ్రేష్ఠ యోగ్యుడైన మా యేసయ్య, మా కొరకు విరవబడినటువంటి మా యేసయ్య, మా కొరకు ధారగా పోయబడినటువంటి మా రక్షకుడైన మా యేసయ్య స్తుతించి ఘనపరచి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్.